ఒకరోజు ఒక ఇల్లాలు చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తూ అమ్మవారి ముందు కూర్చొని తన బాధంతా చెప్పుకుంటూ ఉంటే ఆ లక్ష్మీదేవి ప్రసన్నమయ్యి ఆ ఇల్లాలితో ఇలా అంది. నువ్వు సంపాదిస్తావు కాబట్టి నీ భర్తతో సమానంగా నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. ఒక గృహిణిగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం మంచిదే, కానీ నీ సంపాదన నీలో ఆత్మవిశ్వాసంతో పాటు అహంకారాన్ని కూడా పెంచింది. ఎవరి అండా నాకు అవసరం లేదు అనుకుంటున్నావు, కానీ నువ్వు దూరం చేసుకుంటున్నది ఒక తోడుని మాత్రమే కాదు, ప్రేమను కూడా. దానికి బదులుగా నీకు మిగిలింది ఒంటరితనం. నేను సంపదను సృష్టిస్తాను, కానీ శ్రీవారి పాదపద్మములను ఎప్పుడూ విడువను. వారితో నన్ను నేను సరిసమానం అని ఎప్పుడూ అనుకోను. దానికి నాకు దొరికిన స్థానం శ్రీవారి హృదయం. సంపాదనతో పాటు ఇల్లు, వాకిలి, భర్త, బిడ్డలను కూడా సక్రమంగా చూసుకోగలిగితే ఈ భూమండలానికి నేను లక్ష్మిని ఎలా అయ్యానో నువ్వు కూడా నీ రాజ్యానికి లక్ష్మీవి కాగలవు. సర్వే జనా సుఖినో భవంతు.